ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి చిన్నరాము గారి కుటుంబ సభ్యులందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించడం కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుట కొరకు తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాము. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మనందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, కృతజ్ఞత అనేటటువంటి సందర్భానికి సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి సంగతులు మనం దేవుని గ్రంథం నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. కృతజ్ఞత అనగా ఏంటి? ఏమ్మా, కృతజ్ఞత అంటే ఏంటి? ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక దేని కొరకు ఏర్పాటు చేశాడు రాము గారు? ఏమ్మా, దేవుడు వారికి చేసిన మేలుకు గాను కృతజ్ఞత. అసలు కృతజ్ఞత ఎప్పుడు తెలియజేస్తాడు మనిషి? మేలు జరిగితేనేనా? మేలు జరిగినా జరగకపోయినా కృతజ్ఞత చెప్పాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కృతజ్ఞత అనేది మనిషి రెండు రకాలుగా తెలపవలసినటువంటి అవసరత ఉంది. ఒకటి, వ్యక్తులకు తెలియపరచవలసినటువంటి కృతజ్ఞత. రెండవది, దేవునికి చెప్పవలసినటువంటి కృతజ్ఞత. మనుషులకు చెప్పేటటువంటి కృతజ్ఞత ఒక దినమునకు పరిమితమైనటువంటి కృతజ్ఞత. అది ఈరోజు ఎవరైనా ఒక మనిషి సహాయం చేస్తే ఆ చేసిన వెంటనే మనం కృతజ్ఞతగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. మనం గుర్తొచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు, ఇదిగో పలానా సమయంలో పలానా వ్యక్తి నాకు సహాయం చేశాడు కనుక ఆ వ్యక్తికి నేను థ్యాంక్స్ చెబుతున్నాననే ఇతరులతో మనం పంచుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అంటే ఒకరోజు ఒక మనిషి మనకు సపోర్ట్ చేస్తే, సహాయం చేస్తే దానికి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెబుతున్నాం మనం. మరి ఒకరోజు ఏదో అవసరం తీర్చినటువంటి వ్యక్తికి ప్రతినిత్యము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇదిగో పలానా వ్యక్తి నాకు పలానా సమయంలో సహాయం చేశాడు, పలానా మనిషి ఇదిగో దేవుళ్ళ వచ్చి నాకు సపోర్ట్ చేశాడని పదే పదే వ్యక్తి మీద ఉన్నటువంటి అభిప్రాయంతో మనం మాట్లాడుతున్నాం. కానీ ఒక వ్యక్తి మన పట్ల సహాయం చేసేటటువంటి తత్వం కలిగి ఉన్నాడంటే అది దేవుడు కలగజేసినటువంటి తత్వం. మరి ఇంతగా మన పట్ల దేవుడు కలిగించినటువంటి కృతజ్ఞతకు మనం ఏ రీతిగా దేవునికి మనం కృతజ్ఞతలు తెలపాలి, అసలు ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి అనేది మనం చూడగలిగితే, ప్రియులరా, వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, అందరూ తీసి చూడండి బైబిల్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. మనసు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవుని మాట మీద ఉండాలి. నీ చెవి ఎక్కడ పని చేయాలి? దేనికి ఒగ్గాలి? దేవుని మాటకు చెవి ఒగ్గాలి. ఒకటి మనసు, రెండవది చెవి. ఈ రెండు చాలా జాగ్రత్తగా మన కంట్రోల్లో, మన స్వాధీనంలో పెట్టుకొని కొన్ని విలువైన సంగతులు మనం దేవుని గ్రంథాల నుంచి మనం చూద్దాం. సహజంగా మనిషి దేవునికి ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి అనే దాని గురించి చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఆయన మీ కొరకు ఎన్నో
ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడు. ఆవశ్యకం అని అంటే అవసరం. అంటే దేవునికి ఎందుకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఒక క్వశ్చన్ మన ముందు వేసుకుంటే, దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలు నీ బ్రతుకులో చేశాడు. చేసినటువంటి దేవునికి మరి కృతజ్ఞతలు చెప్పాలి కదా. ఒక మనిషి సపోర్ట్ చేస్తేనే, ఒక మనిషి సాయం చేస్తేనే, చేసినటువంటి సాయాన్ని మర్చిపోకుండా మనిషికి మనం థ్యాంక్స్ చెబుతున్నామే. మరి ప్రతినిత్యము దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదా. మరి ఆ దేవునికి మరి నిత్యము నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పవా? అందుకే మాట్లాడుతున్నాడండి, ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. మరి చేసినటువంటి దేవునికి కృతజ్ఞత ఎలా తెలపాలి? హృదయపూర్వకంగా తెలపాలి. దేవుడు మనకు నిత్యము సహాయం చేస్తున్నటువంటి దేవునికి మనం కృతజ్ఞతలు తెలవకపోతే మరి ఎలా మనకు సహాయం చేస్తాడు దేవుడు? మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు అందరికీ సహాయం చేసి గొప్ప మనసునోడు. 121వ కీర్తన 2వ వచనం దగ్గరికి వెళ్ళండి. 121వ కీర్తన 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఏ సహాయమైనా సరే దేవుని వలన మాత్రమే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులకు జరుగుతుంది. మరి దేవుడు మాత్రమే సహాయకుడు. ఎందుకు ఆయన సహాయకుడు? ఎందుకు ఆయన సహాయం చేస్తున్నాడు ఈ మానవాళికి? అంటే ఆయన సహాయం చేస్తున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి తత్వము, ఆయనలో ఉన్నటువంటి స్వభావము ఎలాంటిది అని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. చాలండి, చాలు. దేవుడు అంటండి అందరికీ ఉపకారి. ఉపకారం అంటే సహాయము చేసేవాడని అర్థం. అంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ సహాయము చేసేది దేవుడు. ఈ దేవునికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి పేరే అందరికీ ఉపకారి. మరి అందరికీ ఉపకారం అంటే మంచివారికా చెడ్డవారికా? ఈ పదవిలో మనకేం కనపడుతుందండి? దేవుడు అందరికీ సహాయకుడు అని అంటే ఆయనను స్తుతించే వారికైనా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికైనా, ఆయన మందిరానికి వచ్చే వారికైనా, ఆయనను గూర్చి ప్రకటించే వారికైనా ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారం అంటే ఎవరెవరికి ఉపకారి అది కూడా మనకు తెలియాలి కదండి. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం ఆయన ఎవరెవరికి ఉపకారం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చివరి మాట, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. మరి దుష్టుల ఎడలకు కూడా ఉపకారం చేసేటటువంటి మంచి మనసున్నటువంటి పరలోకపు తండ్రి కేవలము తనను స్తుతించే వారికి, తన నామం పెట్టబడిన వారికి, తన మందిరానికి వచ్చే వారికి మాత్రమే ఆయన ఉపకారం అయితే తండ్రి గొప్పతనం ఏముంది ప్రియులారా? మీరు ఆలోచించండి. ఈరోజు మనకెవరైనా మేలు చేస్తేనే మనం మేలు చేస్తాం. మనకెవడైనా కీడు చేశాడని తెలిస్తే వాడు చస్తున్నా వాడి దగ్గరికి వెళ్ళి మనం పలకరించాం. అది మనిషికి ఉన్నటువంటి నైజం. కానీ దేవుని తత్వం అది కాదు. ఆయనను స్తుతించినా స్తుతించకపోయినా, కృతజ్ఞతలు తెలిపినా తెలపకపోయినా ఈ మానవాళ్ళందరూ తన బిడ్డలే కనుక అందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన ఉపకారం చేస్తున్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎంత గొప్ప పరలోకపు తండ్రి అండి. అట్లాంటి తండ్రికి మనం నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు ఏదో నాకు లాభం కలిగింది, ఈరోజు దేవుడు ఏదో నాకు చేశాడు అని ఈ ఒక్క రోజుకి కృతజ్ఞత కాదు క్రైస్తవుడు చేయవలసింది. ఎందుకంటే ఆయన అందరికీ సహాయం చేసేవాడు, అందరికీ ఉపకారి. ఆ ఉపకారి అయినటువంటి పరలోకపు తండ్రి చెబుతున్నాడు కదా, ఇదిగో నాయన నాకు భేదాభిప్రాయాలు లేవు, నేను అందరికీ వర్షాన్ని ఇస్తున్నాను,
గాలిని ఇచ్చే విషయంలో, వర్షాన్ని ఇచ్చే విషయంలో, సూర్యుడిని వెలిగించే విషయంలో ఎక్కడ కూడా పక్షపాత ధోరణ పరలోకమందు ఉన్నటువంటి తండ్రిలో మనకు కనపడలేదు. కానీ ఈరోజు మానవాళిగా, మనుషులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు పక్షపాత ధోరణ కనపడుతుంది ఎక్కడ చూసినా. అందుకే దేవుడు చెబుతున్నాడు, నిజమైనటువంటి కృతజ్ఞత నీలో ఉంటే నువ్వు ఎలా కృతజ్ఞత తెలపాలో అది నువ్వు తెలుసుకోమంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, అని మాట్లాడుతున్నటువంటి మరొక విలువైన సందర్భం చూడగలిగితే, మరి కృతజ్ఞత ఎలా తెలపాలి దేవుడికి? మేలు అనుభవిస్తున్నటువంటి మనం, దేవుని చేత సహాయం పొందుతున్నటువంటి మనం ఎలా కృతజ్ఞత తెలపాలి ఆయనకి? ఎలా కృతజ్ఞత తెలిపే సరిపోతుంది? ఒక మనిషికి సాయం చేస్తే మనిషికి చెప్తాం మనం, థ్యాంక్స్ తమ్ముడు, భలే మంచి పని చేశాడు, థ్యాంక్స్ అక్క, బాగా మంచి సపోర్ట్ చేశారు మాకు అని చక్కగా ఈజీగా థ్యాంక్స్ చెప్పేస్తే ఆ రోజు సహాయం చేసినటువంటి వ్యక్తి రుణం తీరిపోతుంది థ్యాంక్స్ చెప్పంగానే. కానీ దేవునికి ఈరోజు నువ్వు కృతజ్ఞత కూడిక తరపున ఈ కూడిక పెట్టించేసుకుని అమ్మయ్య అయిపోయింది ఈ రోజుతో కృతజ్ఞత అనుకోవడానికి నీ బ్రతుకులో లేదు. మరి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? ఇప్పుడు ఎలా చెప్పాలో దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. 116వ కీర్తన దగ్గరికి వెళ్ళండి. కృతజ్ఞత ఎలా తెలపాలో చూడండి. 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనక ఆయనకేమి చెల్లించేదను? ఒక్క మాట అడుగుదాం. దేవుడు చేస్తున్నటువంటి సహాయానికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకోగలవు ఆయనకి? మరి దేవునికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి మనం? ఎలా చెబితే ఆయన సంతోషపడతాడు? ఇప్పుడు దేవుడు సహాయం చేశాడు, నరులకి సహాయం పొందుతూ ఉన్నారు. పొందుతున్నటువంటి వారందరూ కూడా దేవునికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో చెబుతున్నాడు ఆయన. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ఎవరిని చేయమంటున్నాడు ప్రార్థన? నా చేత మేలు పొందినవారు, నా చేత సహాయం అనుభవిస్తున్నవారు నాకు మొరపెట్టాలి. దేనికోసం మొరపెట్టాలి? దేవా, ఈరోజు ఒక వాహనం కొనుక్కున్నానంటే నీ కృప, ఈరోజు ఒక ఇల్లు కట్టానంటే నీ కృప, ఈరోజు ఇలా ఉన్నానంటే అది నీ కృప. అంతేగాని నెబుకద్నెజరులాగా ఇదా నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల, నా ప్రాపర్టీ వలన, నా బంధుబలగం వలన నువ్వు అన్నావా, నిన్ను జీరో చేసి కూర్చోబెడతాడు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక వస్తువుని మనం కొనగలిగామంటే ఈ భూమి మీద అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యం. ఈరోజు ఏమి కొనలేని పరిస్థితిలో మనం ఉంచాడంటే అది నీకు అవసరం లేదనుకోవాలి, ఇంకంతే. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సాయం చేసేది నేను, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది నేను, ఆస్తినిచ్చేది నేను, సమస్తాన్ని సమకూర్చేది నేను. ఆయన కృప లేకపోతే మీ ఇంటికి బంధువులు కూడా రారు, తెలుసా మీకు? ఆయన కృప లేకపోతే ఆయన మీ బంధువులు కూడా రారు మీ ఇంటికి. అందుకే చెబుతున్నాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ఎంతవరకు చేయాలి ప్రార్థన? ట్రాక్టర్ EMI తీరిందాక? రాముగారు, ఎంతవరకు చేయాలి ప్రార్థన? నువ్వు ఇద్దరు అందములు పక్క పక్కనే కూర్చున్నారు మళ్ళా. ఎంతవరకు చేయాలి ప్రార్థన? ట్రాక్టర్ తెచ్చే ముందు అబ్బో అసలు ఎంతో ప్రార్థన, ట్రాక్టర్ తెచ్చాక కొన్ని రోజులు ఏమో ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత మందిరంలో కనపడ్డారు. మళ్ళా అడుగుతాం. అన్నగారు కూడా వచ్చి అడిగింది, ఏమడిగింది? దేవా, ఒక మగ్గ పెట్ట నువ్వు నాకు ఇస్తే ఏం చేస్తావు అడుగుంటాడు ఆయన. నీకే, నువ్విచ్చింది నీకే. నింద పోవాలంటే నా మీద ఉన్న నింద, గొడ్డుమూత్రాలనే నింద పోవాలి నా మీద. నువ్వు బిడ్డనిచ్చాయి, ఆ బిడ్డ నీకే ఇస్తాను నేను. రేపు మాట్లాడతానులేండి, మిల్కీ బర్త్డే ఉంది కదా, రేపు గట్టి మెసేజ్ చెప్తారు. కనుక ప్రియులారా, మీరు ఆలోచించండి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఎంతవరకు ప్రార్థన చేయాలి? లూకాసువార్త 18 మొదటి వచనం. లూకాసువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. రక్షణ పాత్రను చేతపుచ్చుకున్నటువంటి మీరు ఎంతకాలం ప్రార్థన చేయాలి? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలమ్మా. ఎలా చేయాలి ప్రార్థన? దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతగా నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నిత్యము చేయాలి. నిత్యము అంటే ప్రతిరోజు, ప్రతి గంట నువ్వు చేయాలి. దేవా, ఇది నీ కృప చేత, నీ సహాయం చేత ఇది నేను అనుభవిస్తున్నాను, ఇది నేను పొందుకున్నాను, కనుక నీకు కృతజ్ఞతలు తండ్రి చెప్పాలండి మనం. మరి నిత్యము చెప్పమన్నాడు కదా, మరి నిత్యము చెప్పేవారుగా మనం ఉన్నామా? మీరు ఆలోచించండి.
దేవుడు ఇచ్చినట్టుగా ఇచ్చి ఎందుకంటే మన కొన్ని దూరం చేసేస్తున్నాడు? ఎందుకంటే తీసుకునే ముందు ఉన్నటువంటి ఒడంబడిక నువ్వు ఫెయిల్ అవుతున్నావు కాబట్టి. నువ్వు పొందుకోవడానికి దేవునికి మనం చేసినటువంటి ఆ వస్తువైనా, లేకపోతే ఆశీర్వాదమైనా, మేలైనా, దీవెనైనా నువ్వు రావాలని మొక్కుకున్నావు దేవునికి. వచ్చేసింది ఇంటికి, వచ్చిన తర్వాత ఏం చేయాలో నువ్వు మర్చిపోయావు. మరి ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? ఒక యవనస్తుడు మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పినట్ట, మంచి భార్య రావాలి పాస్టర్ గారు. మంచి భార్య వచ్చింది, మందిరానికి రావట్లేదు. ఎరా చిన్న ఏంట్రా అంటే, ఇంకెక్కడండి మందిరం, మరి దీన్ని బతికేయాలి కదా అన్నారంట. ఈరోజు మనం కోరికలు, మనం పెట్టుకునేటటువంటి కండిషన్స్ దేవుని దగ్గర మనం ఫెయిల్ అయితే దేవుడు మనల్ని ఫెయిల్ చేస్తాడు. అది మీరు ఆలోచించాలి. ఏం చేయమన్నాడు? ప్రార్థన ఎలా చేయమన్నాడు? నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. మరి నిత్యము విసుకక ప్రార్థన చేయాలన్నాడు కదా. మరి దేవుడు నిత్యము సహాయం చేస్తాడా? ఆ క్వశ్చన్ వేసుకోవాలి మనం. దేవుడు నిత్యము నిన్ను ప్రార్థన చేయమన్నాడు అంటే దేవుడు నిత్యము సహాయం చేసేవాడా, లేదా నీలా నాలా అప్పుడప్పుడు చేసేవాడా? ఏమ్మా చూద్దాం ఆ మాట కూడా. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 1వ మాట చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఏమండి, మరి నిత్యం ప్రార్థన చేయాలా వద్దా? ఆయన కృప నిత్యము మనతో ఉంటుంది. మరి ఆయన కృప నిత్యం మనతో ఉన్నప్పుడు మరి నిత్యం మనం ప్రార్థన చేయాలా వద్దా? గట్టి చెప్పాలి మీరు. నిత్యము ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మరి నిత్యం మనం ప్రార్థన చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. ఆయన కృప లేకపోతే మనము భోజనము చేసి సంతోషించలేము. గమనించాలి. ఇప్పుడు భోజనం చేయడానికి కూడా ఆయన కృప కావాలా? భోజనం చేయడానికి కూడా ఆయన కృప కావాలా? ఖచ్చితంగా కావాలి. మనం భోజనం చేయాలంటే ఖచ్చితంగా ఆయన కృప కావాలి. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాట చూద్దాం. ఆయన సెలవు లేక ఏమంటాడండి? 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఏంటి, భోజనం విషయంలోనే ఆయన కృప కావాలా? చివరికి గ్లాసు మంచినీళ్లు తాగాలన్నా ఆయన కృప నీకు అవసరం. ఈ చిన్న చిన్న విషయాలు, ఈ దేహానికి అవసరమైన చిన్న చిన్న విషయాల్లోనే దేవుని యొక్క కృప అవసరమైనప్పుడు ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు మన ఇంటికి రావాలంటే మరి దేవుని కృప అవసరం అంటారా కాదంటారా మీరు చెప్పాలి. దేవుడు కూడా నీకు ఏ టైంలో ఏది అవసరమో అది నువ్వు అడగకుండానే ఈ ప్రకృతులన్నీ సమకూర్చి పెట్టాడు. నువ్వు అడిగావని జామ చెట్టు జామకాయలు కాస్తుందా? ఏమ్మా, నువ్వు అడిగావని మామిడి చెట్టు మామిడికాయలు కాస్తుందా? నువ్వు చెప్పావని ఉదయం సూర్యుడు వస్తున్నాడా? నువ్వు పొమ్మన్నవని సూర్యుడు అస్తమిస్తున్నాడా? మనం చెప్పకుండానే ఈ ప్రకృతిలో సకలమైనటువంటివి అన్నీ జరుగుతున్నాయి. నీకు ఆశ్చర్యమైన మాట చెప్పమంటావా? నువ్వు చెప్పకుండానే నీ దేహంలో ఉన్న సిస్టమ్ అంతా పనిచేస్తుంది. నువ్వేమంటావు తెలుసా? నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, నా పర్మిషన్ లేకుండా అటు ఎందుకు వెళ్ళావు, నా పర్మిషన్ లేకుండా అది ఎందుకు చేసావు అని నువ్వంటావు. వాళ్ళని నీ పర్మిషన్ లేకుండానే ఈ దేహం పనిచేస్తుంది. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అమ్మా? దేవుని ద్వారా. మరి దేవుడు ఇంత మేలు చేసేటటువంటి దేవుడు, నిత్యము నీకు కృప చూపించేటటువంటి దేవుడు మరి ఏం కోరుతున్నాడు నీ నుంచి? నిత్యము ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునితో నువ్వు మాట్లాడుకోవటం. తండ్రి, ఈరోజు నాకు ఇంత గొప్ప మేలు చేసావు తండ్రి, కనుక నీకు కృతజ్ఞతగా ప్రతిరోజు భోజనం తినేటప్పుడు కానీ, మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ నేను ఒక్కటే ప్రార్థన నేర్చుకున్నానండి. దేవా, ఈరోజు ఇది తినటానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం తండ్రి. ఈరోజు ఈ రీతిగా నేను ఈ సమయంలో ఇది చేస్తున్నాను, ఇది తింటున్నాను, ఇది తాగుతున్నానంటే దేవా, అది నువ్వు చూపించిన గొప్ప కృపయ్య, మాకు ఇచ్చినటువంటి గొప్ప కృప. ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నాం మనం? ఎప్పుడైనా చేస్తున్నామా? ఈరోజు ఎలా ఉన్నామంటే అది నీ కృపయ్య. తెచ్చుకున్నది, వండుకున్నది తినాలంటే ఆయన కృప కావాలి. నువ్వు తెచ్చుకున్నది నిలవాలంటే ఆయన కృప కావాలి.
ఆయన కృప లేకుండా నీకు నచ్చినట్టుగా తిరిగి నీకు నచ్చినట్టుగా బ్రతికి దేవుణ్ణి పట్టించుకోకుండా తిరిగితే చివరికి నిన్ను ఒంటరిని చేస్తాడు దేవుడు. ఒంటరిని చేస్తాడు దేవుడు. అందుకే హెచ్చరించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చిన పరలోకపు తండ్రి వాళ్ళ కళ్ళ ముందే అనేకమైన ఆశ్చర్యక్రియలు చేస్తే చేసినటువంటి క్రియలను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను ఘనపరచాలి, నన్ను మహిమపరచాలని ఆ దౌర్భాగ్యులకు ఆనాడు చెప్పాడు ఇశ్రాయేలుకి. కానీ చెప్పిన మాట విననటువంటి పరిస్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి తన పిల్లలైన ఇశ్రాయేలీలు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారో దేవుడు అందుకే హెచ్చరించాడు. నాయనా, మానవులు కదరా మీరు, మర్చిపోయే స్వభావం ఉంది మీకు. ఒక మనిషి చేసిన సాయాన్ని మర్చిపోయిన అంత పెద్ద లెక్కలో తీసుకోడు. కానీ దేవుడు చేసిన సాయాన్ని కనుక మర్చిపోతే దేవుడు అసలు సహించలేడండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 103వ కీర్తన 2వ వచనం చూడండి. దేవుడు ఎంత బాధపడుతూ చెప్తున్నాడు ఈ మాట. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏంటి మరవద్దు అంటున్నాడు ఏంటి అంటే, మానవుడు మర్చిపోయేవాడా? ఖచ్చితంగా మర్చిపోతాడు. మర్చిపోగలిగితే బతకలేదు మనం. మతి మరపు కూడా ఎవరిచ్చారో తెలుసా? దేవుడే ఇచ్చాడు నీకు, లేకపోతే బతకలేవు నువ్వు భూమి మీద. నువ్వు మర్చిపోతావని తెలిసిన దేవుడు చెబుతున్నాడు, నీకు చేసినటువంటి మేలు నువ్వు అసలు మర్చిపోవటానికి వీల్లేదు. మర్చిపోవద్దు చెబుతున్నాడు అని అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు మర్చిపోయారా? మర్చిపోయారా? ఇప్పుడు ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఆయన చేసినటువంటి ఉపకారం ఏది కూడా, ఆయన చేసిన సాయం ఏది కూడా మరువద్దు అంటున్నాడంటే చరిత్రలో ఇశ్రాయేలీయులు మర్చిపోతారనా? లేదా సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని సహాయాన్ని, ఆయన ఉపకార ధర్మాన్ని మర్చిపోతారనా? అసలు ఎందుకు మర్చిపోయారు వీళ్ళు? ఎందుకు మర్చిపోతున్నారు దేవుని యొక్క కృతజ్ఞతను, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క మేలును మనిషి ఎందుకండి పొందుకొని మర్చిపోతున్నాడు? చూద్దాం ఒకసారి ప్రియుల, చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. 78వ కీర్తన, అసలు చరిత్రలో ఇశ్రాయేలు మర్చిపోయలేదు చూడండి. 78వ కీర్తన 11వ వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఏమండి ఎన్ని కార్యాలు చేశాడండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నాను, కింద నుంచి మొత్తం 17 వరకు చదువుకుంటూ వెళ్తే ఆయన ఏమేం చేశాడో వాళ్ళ కళ్ళ ముందు, ఎలాంటి మేలు చేశాడో, ఎట్లాంటి సహాయం చేశాడో, ఎట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడో వీటన్నిటిని కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. అయినా కూడా దేవుని గొప్పతనాన్ని వాళ్ళు మరిచిపోయి బ్రతికారు దౌర్భాగ్యులు. ఈరోజు అలాంటి వాళ్ళు లేరా సంఘాల్లో? మీరు చెప్పండి. ఏం చేశాడు దేవుడు? మాకు సిగ్గుంది అసలు నీకు ఆ మాట చెప్పడానికి. క్రైస్తవురాలు అయ్యండి ఏం చేశాడా? ఏమి చేయకపోతే నువ్వు బతికెందుకున్నా భూమి మీద? బ్రతుకునిస్తున్నాడు నీకు, అజ్జాలు నీ బతుక్కి. ఇంకేం కావాలి నీకు? ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలి కదా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి కదా. మరి నెరవేర్చకుండా ఎలా నీకు సహాయం చేస్తాడు దేవుడు? ఎందుకు మర్చిపోయారు ఇశ్రాయేలీలు? కృతజ్ఞత చెప్పవలసిన ఇశ్రాయేలీలు ఎందుకు మర్చిపోయారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎలా మారిపోయారు? ఎందుకు కృతజ్ఞతలు చెప్పట్లేదు దేవునికి? చాలామంది పాపిష్టి జనం, దోషభరితమైన జనం, దుష్ట సంతానం, చెరుపు చేయి పిల్లలు, మీకు శ్రమ. వారు సాక్షాత్తు దేవుణ్ణి విసర్జించారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? అసలు కృతజ్ఞతలు చెప్పవలసిన వారే ఈ మాయదారు దేవుడు మాకేం మేలు చేశాడు? ఏమండి ఏం చేసిండు దేవుడు? దేవుడు 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 అని ఎప్పుడో మా తాత ముత్తాతల నుంచి వెళ్తున్నాం. ఏం మారినాయి? మా బతుకులు ఏమైనా మారినాయా? నీ బతుకు మారితే మారుస్తాండి. వర్ధిల్లకపోవటానికి కారణం వారిలో యథార్థత లేదు, వారిలో నీతి లేదు, నాకు అనుకూలమైన విశ్వాసం లేదు. అబ్రహాం గారు వర్ధిల్లటానికి కారణం ఏంటి? యోబు గారు వర్ధిల్లడానికి కారణం ఏంటి? నోవాహు వర్ధిల్లడానికి కారణం ఏంటి? ఆ భక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూస్తే నీ భక్తిని పక్కన పెట్టుకొని చూడు. అసలు ఎందుకు పనికిరాని జీవితం నీది? పేరుకు మాత్రమే భక్తి అని చెప్పుకుంటున్నావు. మరి ఇంకెలా వర్ధిల్తావు? కానీ వాళ్ళకి లేనిది నీకున్నది నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడాలి. ఒకవేళ ఈ లోకంలో వాళ్ళు గొప్పగా కనపడవచ్చు, వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఉండొచ్చు, తినడానికి తిండి ఉండొచ్చు, కట్టుకోవడానికి బట్టలు ఉండొచ్చు, తిరగడానికి ఏసీ కార్లు ఉండొచ్చు. ఈరోజు నీకు ఏమీ లేకపోవచ్చు, చస్తే నీకు పరలోకం ఉంది, వాడికి లేదు. మరి అది కావాలి నీకేమైనా? చెప్పది కావాలంటే ఇస్తాడు దేవుడు నీకు.
నాకు పరలోకం వద్దు నాయన, నాకు ఇదే కావాలి, ఈ ఎంజాయ్మెంట్ నాకు కావాలి. అది కూడా ఇస్తాడు నీకు కావాలనుకుంటే. కానీ మానవాళికి అర్థం కాలేదు. ఈ దేహం కోసమే విశ్వాసం అనుకున్నారు, ఈ లోకం కోసమే ఈ భక్తి అనుకున్నారు, దీనికోసమే మందిరానికి వెళ్ళాలనుకుంటున్నారు ఈ క్రైస్తవులు. కానీ మరణం అనేది ఒకటి ఉందని, ఆ మరణం తర్వాత మరొక జీవితం ఉందని, ఆ జీవితం కొరకే ఇక్కడ మనం ప్రభువుని సంపాదించాలని, ఆ మహాజ్ఞానాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలని దేవుడు చెప్పిస్తున్నా పట్టించుకోకుండా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ జ్ఞానులుగా బ్రతకవలసిన తన పిల్లలు అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు. చస్తే పరలోకమా నరకమా ఆలోచించుకో ఈ రాత్రి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలుని మర్చిపోయారు? పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు దుష్ట సంతానంగా మారిపోయారు. దుష్ట సంతానంగా మారిపోయి దేవుడు చేస్తున్నటువంటి మేలు దేవుడు చేస్తున్నట్టుగా గుర్తించలేదు వాళ్ళు. మరి ఎవరు చేస్తున్నారని గుర్తించారు? మాకు మేమే మేలు చేసుకుంటున్నాం, మాకు మేమే సంపాదించుకుంటున్నాం, మాకు మేమే కూడబెట్టుకుంటున్నామని తమ వాదముల యందు వ్యర్థులైపోయినటువంటి దౌర్భాగ్యులను గూర్చి రోమా పట్టణంలో ఉన్నటువంటి రోమా సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడికి వెళ్ళండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 చూద్దాం. మరియు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. మరియు వారు దేవుని నెరుగు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు చూసిన చరిత్రలో మనం ఆ వారు అనగా ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అసలు ఈ లాభం, ఈ మేలు, ఈ ఆశీర్వాదం దేవుని వలన వస్తుందన్న ఆలోచన జ్ఞానం వాళ్ళకి మారిపోయింది. దేవుడే ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడన్న ఆలోచన జ్ఞానం వాళ్ళకి లేదు. కానీ దేవుడు అంటే ఎవరో తెలుసు. అందుకే దేవుణ్ణి ఎరిగారు. ఎరిగినటువంటి ఇశ్రాయేలీలు దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. చివరికి వీళ్ళు ఎవరో తెలుసా అండి? తామే జ్ఞానులు అనుకునొచ్చు. 22 చదివాను సార్. వారి అవివేక హృదయం ఎలా మారిపోయింది చూడండి. అవివేకం అంటే జ్ఞానం లేకపోవటం, వివేకం లేకపోవటం, తెలివి లేకపోవటం. కంటిన్యూషన్ చెప్పమ్మా. అంధకారం అంటే అవివేకం అంటే జ్ఞానం లేకపోవటం, చీకటి అయిపోవటం. అంధకారం అంటే గాఢాంధకారం, దానికి ఏం కనపడదు ఇంకా. వాళ్ళ హృదయం అలా మారిపోయింది. అలా మారిపోయినటువంటి వీళ్ళు ఏమంటున్నారు చూడండి. ఏం చెప్పుకుంటున్నారండి? ఇశ్రాయేలు కూడా మా దేవుడు, మా ధర్మశాస్త్రం, మా నిబంధన, మా దేవుడు అని ఒకప్పుడు ప్రారంభంలో సంకలు కొట్టుకున్నారు వీళ్ళు. అలా కొట్టుకున్నటువంటి మనుషులు చివరికి ఎలా మారిపోయారండి? అవివేకులుగా మారారు. గాఢాంధకారంలోకి వెళ్ళిపోయింది హృదయం. అలా వెళ్ళిపోయినటువంటి వీరు గాఢాంధకారాన్ని, అవివేక తత్వాన్ని ఎరగక వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేమే జ్ఞానులం. లేరు అలాంటి వాళ్ళు ఇవాళ? ఉన్నారా లేదా? అందుకే దేవుడు చెబుతున్నాడు, మేమే జ్ఞానులు అనుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఏమైపోయారు? బుద్ధిహీనులైపోయారు. ఎందుకు బుద్ధిహీనులయ్యారు చెప్పాలి మీరు. ఎందుకు వారు జ్ఞానులు అనుకొని బుద్ధిహీనులైపోయారు? ఎందుకంటే వాళ్ళలోకి అవివేకం వచ్చేసింది, వాళ్ళలోకి గాఢాంధకారం వచ్చేసింది. వాళ్ళు దుష్ట సంబంధమైనటువంటి క్రియల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు దుష్టుని సంబంధులుగా మారిపోయారు. అందుకే అన్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, మీకు శ్రమ అన్నాడు. అంటే దేవుల్లోనే ఉంటూ దయ్యపు క్రియలు చేసేవారు, దేవుల్లోనే ఉంటూ దయ్యపు ఆలోచనలు కలిగిన వారు, దేవుల్లోనే ఉంటూ లోకంతో కలిసి తిరిగేవాళ్ళు. మరి ఎట్లాంటి వాడు ఎందుకు వర్దిల్తాడు మీరు చెప్పండి? వర్దిల్తాడా? నీ కష్టార్జితం కూడా నిలబడదు నీ కుటుంబంలో. ఉంటే చల్లగుండు, లేదా వెచ్చగుండు. నువ్వు వెచ్చగున్నావా ఏం మిగలదు నీ దగ్గర, ఏం మిగలదు. అందుకే చెబుతున్నాడు, మరొక అద్భుతమైన మాట చూసుకొని ముగించేసుకుందాం. ఏమండి, ఇట్లాంటి జ్ఞానులు అనుకున్న వారు ఎక్కడుంటారు చెప్పండి? మేమే జ్ఞానులు అనుకున్న వాళ్ళు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారండి? చరిత్రలో ఇశ్రాయేలీలు ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తామే జ్ఞానులు అనుకునే కొంతమంది జ్ఞానులు సంఘంలోనే ఉన్నారు. అవునా కదా? 66 పుస్తకాలు అడుగు, ఏం కావాలో నేను చెప్తా అంటారు. క్వశ్చన్ ఎత్తే ఆన్సర్ తెలియదు, ఆన్సర్ చెప్తే అన్ని అబద్ధాలు. అదేగా మనం చెప్పేది. బైబిల్ చదవండమ్మా, బైబిల్ చదవండమ్మా, బైబిల్ చదవండమ్మా. చదవదు బైబిల్. చదివితే ఏంటంటే మన లోపాలు ఎత్తి చూపించింది.
బైబిల్ చదువుతూ ఉండి దాని ముందు కూర్చొని మీరు చదువుతూ ఉండండి. ఖచ్చితంగా నువ్వు బుక్ పెట్టుకో పక్కన. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాకా కాదు, కానీ నీకు జ్ఞానం తెలిసిన కాడ నుంచి ఇప్పటి వరకు నువ్వేమేం తప్పులు చేసావు అవన్నీ తీసుకొస్తుంది బైబిల్ బయటికి. వాటన్నిటినీ సరి చేసుకోమంటుంది బైబిల్. ఫస్ట్ తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది, తప్పును సరి చేసుకోమంటుంది, సరి చేసుకొని నిలబడమంటుంది. పాపం ఏం చేస్తుంది? నిన్ను పడగొడుతుంది. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను నిలబెడుతుంది. పాపం పడగొడుతుంది, వాక్యం నిలబెడుతుంది. మరి నిలబడి ఉంటావా, పడిపోతావా? ఆలోచించు. పడిపోతే ఎక్కడికి వెళ్ళి పడిపోతావు? పాతాళమంతున్న నరకానికి వెళ్ళిపోతావు. నిలబడితే ఎక్కడికి వెళ్తావు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతావు, పరలోకంలో నిలబడతావు. ఏది కావాలి మనకి? మీరు ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, అసలు ఈ కృతజ్ఞత చెప్పనటువంటి స్వభావం కలిగిన మనుషుల్లో ఉండే లక్షణం ఏంటి చూసుకొని ముగించేసుకుందాం మనం. ఓకేనా? ఒక్కటి చూసుకొని ముగించేసుకుందాం మనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. అసలు కృతజ్ఞతలు చెప్పనోళ్ళు కొంతమంది చూడండి, ఎవరైనా ఎక్కించుకొచ్చి దించినా, ఒకవేళ నీ బాధలో ఉండి సాయం చేసినా, ఎవరన్నా నీకు దాహం వేసి మంచినీళ్ళు ఇచ్చినా, ఆకలేసి అన్నం పెట్టినా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరాళ్ళు. అలాగే దేవుడి విషయంలో కూడా అంతే. దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎంత సహాయం చేస్తున్నా కృతజ్ఞత చెప్పనటువంటి వ్యక్తులలో ఉండే స్వభావం, లక్షణం అవి చూపిస్తున్న ఇప్పుడు నేను తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం చదువు తల్లి. ఎలాగనగా మనుషులేనా ఉన్నాడా? వెరీ గుడ్. మనుషులే. స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరంటే వీళ్ళు ఎవరో మీకు తెలియాలంటే 5వ వచనం దగ్గరికి వెళ్ళు. ఎవరు? వీళ్ళు మనూరోళ్ళో పక్క ఊరోళ్ళు చెప్పాలి మీరు. ఏ ఊరోళ్ళు? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనటువంటి దౌర్భాగ్యులు. దేవుడు ఎంత మేలు చేస్తున్నా, ఈ మాయదారి దేవుడు మాకేం చేసిండండి? మాకేమి చేయలా. నీలో ఏముందని చేయలే దేవుడు? మళ్ళీ కంటెన్షన్ చేయ 2 రోజులు. నీలో స్వార్థం ఉందా స్వార్థం? నెక్స్ట్ మాట ఏముంది? ధనాపేక్ష, బాగా సంపాదించేయాలి, బింకమలాడటం, పొద్దున్నకి తాళ్ళని వీళ్ళని తిట్టడం, దూషించడం, వాళ్ళని వీళ్ళని తిట్టడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం, రెండవది వాళ్ళని వీళ్ళని తిట్టడం. నెక్స్ట్ మాట ఏమన్నాడు? అహంకారులు, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని చెప్పేసి అహం. నెక్స్ట్ మాట ఏమన్నాడు? తల్లిదండ్రులకు అవిధేయులు, అంటే తల్లిదండ్రులు పట్టించుకొని దౌర్భాగ్యులు. కృతజ్ఞత లేదు వాళ్ళకి. మరి ఇట్లాంటి వాళ్ళు పైకి ఎలా కనపడుతున్నారంట దేవునికి? పైకి భక్తి గలవారు. మరి ఇంత స్వార్థం నీలో ఉండి ఇట్లాంటి స్వభావం అంతా నీలో ఉంటే మరి నువ్వు ఎలా వర్ధిల్లుతావు? ఎలా దేవునికి కృతజ్ఞత చెప్పగలవు నువ్వు? ఈ దరిద్రం అంతా నీలో ఉంటే నువ్వు ఎలా చెప్పగలవు కృతజ్ఞత? చెప్పవు నువ్వు. నీకు జాలి లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు. అందుకే అంటున్నాడు దేవుడు, ఇట్లాంటి వాళ్ళు, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ వర్ధిల్లలేరు అంటున్నాడు దేవుడు. ఎప్పటికీ వర్ధిల్లలేరు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మరి నువ్వు ఏం చేసినా కూడా ఈ భూమి మీద ఏం చేసినా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి ఒక్క మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు కదా, మరియు మాట చేత కానీ నువ్వు మాట్లాడినా, నెక్స్ట్ పని చేసినా, మీరు ఏం చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 అక్కడేమని చూడండి. 5:20 చదువుతాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడండి. ఎలా చెప్పాలి కృతజ్ఞతలు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎలా చెప్పాలి కృతజ్ఞత? ప్రార్థనతోనే కాదు, నువ్వు నీళ్లు తాగినా, భోజనం తిన్నా, ప్రయాణిస్తున్నా, పని చేస్తున్నా, పడుకున్నా, లేచినా, నువ్వేం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కృతజ్ఞత. మరి ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి భక్తి నీకుందో లేదో ఈ రాత్రి చెక్ చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి మనం?
ఎందుకంటే దేవుడు నిత్యము మనకు కృప చూపించేవాడు కనుక మనము కృతజ్ఞత ఆయనకు నిత్యము చెయ్యాలి. కనుక మేలు చేసినటువంటి దేవునికి నువ్వు మేలుకు తగినట్టుగా కృతజ్ఞత చెప్పకపోతే నిన్నేమంటారు తెలుసా? కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిని, కృతజ్ఞత కలిగినటువంటి మనం, అంటే సహాయం పొందినటువంటి మనం ఆయనకు కృతజ్ఞతలు నిత్యము చెప్పేవారుగా ఉండాలని ప్రభు పేరట